ఇది ఆర్సీబీ రేంజ్ విక్టరీ. ఎక్కడున్నావు ఇన్ని రోజులు విల్ జాక్స్? ఏమైపోయావు? కింగ్ కోహ్లీ ఒంటరి పోరాటానికి ఒక తోడు కావాలి కావాలి అని వెయిట్ చేసిన ఆర్సీబీ ఫ్యాన్స్ ఆశలు నెరవేర్చడానికి వచ్చినట్లుంది. బట్ కొంచెం లేట్ అయిపోయావు. ఇంకొంచెం ముందే ఈ ఫామ్ ని అందుకొని ఉంటే ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉండేది కదా. ఏదేమైనా నీ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ తో మమ్మల్ని కాదు, కింగ్ కోహ్లీని కూడా ఆకర్షించేశావు. నువ్వు కొట్టే సిక్స్లకి కోహ్లీ ఎంజాయ్ చేస్తుంటే చూడడానికి మాకు రెండు కళ్ళు సరిపోలేవు. నువ్వు కొడుతూ ఉండు, నేను పాప్కార్న్ తింటూ చూస్తూ ఉంటా అన్నట్లు కోహ్లీ చేసిన సైగలకి మేం కూడా ఫిదా అయిపోయాం. మరి ఇవన్నీ మీరు చూసారా ఫ్రెండ్స్? ఎంజాయ్ చేశారా? కామెంట్ చేయండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ టీం నుండి సాయి సుదర్శన్ 84 రన్స్, షారుఖ్ ఖాన్ 58 రన్స్ చేయడంతో జీటీ 200 స్కోర్ చేసింది. ఈ టార్గెట్ ఛేదనలో ఆర్సీబీ 24 రన్స్ చేసిన కెప్టెన్ ఫ్యాబ్ డూప్లెసిస్ ని 40 పరుగుల వద్ద కోల్పోయింది. బట్ డూప్లెసిస్ అవుట్ అవ్వగానే గేర్ మార్చిన కోహ్లీ బౌండరీల వర్షం కురిపించాడు. జస్ట్ 44 బంతుల్లోనే 70 రన్స్ బాధేశాడు. ఈ రన్స్ తో విరాట్ ఈ సీజన్ లో 500 మార్క్ ని అందుకున్న ఫస్ట్ బ్యాటర్ అయ్యాడు. ఇక ఇప్పుడు విల్ జాక్స్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ లో అసలు బంతిని బ్యాట్ కి కనెక్ట్ చెయ్యడానికే ఇబ్బంది పడ్డాడు. ఎంతలా అంటే 17 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేశాడు. అలాంటి జాక్స్ తర్వాత గుజరాత్ బౌలర్స్ ని బెంబేలెత్తిస్తూ బ్యాట్ కి కనెక్ట్ అయితే చాలు స్టాండ్స్ లో పడేలా బాదాడు. 6లు 4లతోనే డీల్ చేశాడు. వింటే నమ్మశక్యం కాదు. 17 బంతుల్లో 17 పరుగులతో ఉన్న జాక్స్ చివరికి 41 బంతుల్లోనే సెంచరీ చేసేశాడు. అంటే జస్ట్ 24 బంతుల్లో ఏకంగా 83 రన్స్ దంచేశాడనమాట. నిజంగా ఈ బ్యాటింగ్ అయితే ఫెనామినల్, స్పీచ్లెస్. ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే మెంటల్ ఎక్కించేశాడు విల్ జాక్స్. ఇలా కోహ్లీ జాక్స్ ల బీభత్సమైన బ్యాటింగ్ వల్ల ఆర్సీబీ జీటీ ఇచ్చిన టార్గెట్ ని జస్ట్ 16 ఓవర్లలోనే ఛేదించేసింది. అది 9 వికెట్ల తేడాతో. మరి ఈ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిందనే అనుకుంటున్నా. ఎస్, వి ఎంజాయ్డ్ ఎ లాట్ అనేవాళ్ళు వీడియోకి లైక్ కొట్టండి. అలాగే ప్రతి మ్యాచ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.